నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈజ్ తేజస్వి. ఏపీలో ఎన్డీఏ కూటమి పక్షాల నేత ఎన్నిక వేదికపై ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబును శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశానికి ముందు ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఈ వేదికపై చంద్రబాబుకు అందరికంటే పెద్ద కుర్చీని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. చంద్రబాబు వేదికపైకి వచ్చిన వెంటనే తనకు పెద్ద కుర్చీ వేయడాన్ని చూసి తీయించేశారు. అందరితో పాటే తానని, అందరూ అక్కడ సమానమేనని ప్రత్యేక కుర్చీని తీసివేయించేశారు. ఆ వెంటనే నిర్వాహకులు మిగతా వారితో సమానంగా కుర్చీ వేశారు. దీనిని కూటమి పక్షాల ఎంపీలు, ఎమ్మెల్యేలంతా ఆసక్తికరంగా గమనించారు. అనంతరం టీడీఎల్పీ నేతగా అధినేత చంద్రబాబు పేరును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబు ప్రతిపాదించారు. అనంతరం శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ లో కూటమి నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి, కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అనంతరం చంద్రబాబును శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నట్లు గవర్నర్ కు కూటమి పక్షాల నేతలు లేఖను ఇవ్వనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సాయంత్రానికల్లా చంద్రబాబును గవర్నర్ ఆహ్వానించనున్నారు. స్టేట్ గెస్ట్ గా నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి మెగాస్టార్ చిరంజీవికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నుంచి ప్రత్యేక ఆహ్వానం అందడంతో మెగాస్టార్ సాయంత్రం 5 గంటలకు స్పెషల్ ఫ్లైట్ లో విజయవాడ వెళ్లనున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి సిద్ధమవుతోంది. జాతీయ పార్టీల నాయకులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను అంగరంగ వైభవంగా చేస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా టీడీపీ అభిమానులు లక్షల మందికి పైగానే వస్తారని అంచనా వేస్తున్నారు. కాఫీలు, టీల నుంచి టిఫిన్ల వరకు మధ్యాహ్నం భోజనాలకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబుతో పాటు 10 మంది వరకు మంత్రులు ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి భారీ భద్రతా ఏర్పాట్లపై అధికార యంత్రాంగం ఫోకస్ పెట్టింది. 11 ఎకరాల స్థలంలో ఏర్పాట్లు చేస్తున్నారు. రేయింబవళ్లు కార్మికులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 5 ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో ఘనంగా ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేస్తున్నారు. సభా వేదిక, సీటింగ్, భద్రత, పార్కింగ్ పై అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ నిర్వహించే మహానాడులో విందుకు ప్రత్యేకత ఉంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అలానే బస ఏర్పాట్లకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.